నమస్తే బొసుకుమరి. రాత్రి కానిస్టేబుల్ నియామక పత్రాల సభ జరిగింది కదా. ఈ సభలో ఒక అతను అంటే కానిస్టేబుల్ సెలెక్ట్ అయినటువంటి ఒక అతను ఇచ్చినటువంటి విన్నపం మాకు ఊరికి రోడ్డు లేదనేటువంటి విధంగా, దానికి వెంటనే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వేదికపై రోడ్డు కోసం విన్నపం సభ ముఖ్యంగానే మంజూరు. నిమిషాల్లో పని పూర్తి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైనటువంటి శ్రీ లాకే బాబురావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరుతూ రోడ్డు బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి వర్యులకు అప్పగించినటువంటి గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మరి 2 కోట్లు మంజూరు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానిస్టేబుల్ నియామక పత్ర ప్రధాన కార్యక్రమం వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విన్నపం విన్నటువంటి నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. కానిస్టేబుల్ గా నియమితున్నటువంటి గిరిజన యువకుడు శ్రీ లాకే బాబురావు తన సక్సెస్ స్టోరీ వివరించేటువంటి క్రమంలో తన గ్రామానికి రోడ్డు వేయించమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరారు. ఈ శ్రీ బాబురావు కోరిక మేరకు మరి అతని గ్రామానికి రోడ్డు వేసేటువంటి బాధ్యతలు వేదికపై ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పగించారు. మరి అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని తిరుమలబండ గ్రామానికి చెందినటువంటి శ్రీ బాబురావు చెప్పినటువంటి వివరాల మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణం రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి అంచనాలు రూపొందించి అనుమతులు ఇవ్వాలని చెప్పి స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలినటువంటి యంత్రాంగం తెనుముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు 2 కిలోమీటర్లకు 2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. మరి వేదిక మీద రోడ్డు గురించి విజ్ఞప్తులు చేయగా సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విధంగా ఈ వార్త బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరేమైతే చూద్దాం.